ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి అండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. అంటే చిలుక జోషం 12 రాసుల మీద వినండి. ఆగస్టు నెల 24 నుంచి 30 వరకు, ఆగస్టు నెల 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిష్, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ వావ్. మిథున రాశి వాళ్ళకి సాక్షితంగా రాధాకృష్ణ. ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో ఇట్లా రాధాకృష్ణ లెక్కనే ఉంటారు. ఈ రాశి వాళ్లకు తొందర ఎక్కువ అంటే కాలు ఆగదు, మాట నోట్ల ఆగదు. ఏ మాట ఉన్నా టకాటకు మాట్లాడతారు, ఎవరికి భయపడరు. ఏ పనైనా కానీ చేద్దాం, నడవండి, చేద్దాం, అలసట పడడు. ఎట్లంటే అట్లా, ఏ టైం కంటే ఆ టైం తినడం, తాగడం, ఇంట్లో పండుకోవడం అట్లా మీకు నచ్చదండి. వెళ్ళాలి, చెయ్యాలి, ఏదైనా పని కానీ చెయ్యాలి, చేద్దాం అన్నట్టే ఉంటారండి మీరు. బాగుంది. నల్ల వస్త్రం, నల్ల బట్ట పడదు, మంచిది కాదు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఇంతవరకు దారిద్ర్య గడ సతాయిచ్చిందంటే చాలా చెడ్డగా సతాయిచ్చింది. ఇప్పుడు కూడా చాలా చెడ్డగా సతాయిస్తుంది దరిద్రం. ఏ మాయరా అన్నట్టు ఉంది. ఆరోగ్యం దెబ్బతినడం, ఇంట్లో బరకత ఉండకపోవడం, వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం, అందరికీ ఎట్లా కనిపించడం, ఇల్లు ఇలా ఇంట్లో ఏం తక్కువ, ఇలా ఇంట్లో మస్తు ఉంది అనడం, ఇంట్లో చూస్తే ఏమీ లేకుండా పోవడం. ఎంత కష్టపడా కానీ బరకత ఉండకపోవడం, ఎంత కష్టం చేసినా కానీ ఇంట్లో ఒక రూపాయి ఉండకపోవడం, ఎంత కష్టం చేసినా కానీ మనసుకు శాంతం ఉండకపోవడం. అలా అవుతుందండి ఈ రాశి వాళ్లకు. ఎందుకు కానీ ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఒకటే ఒక ఆలోచన. మిథున రాశి వాళ్ళు ఎటుపై ఒక మెట్టు దాటాలి, ఎక్కడపై ఒక మెట్టు దాటాలి అనుకుంటున్నారు కదా. అలాగే ఒక మెట్టు దాటుతారు. తొందరపడకండి, నిదానం చేయండి. తప్పనిసరిగా పై మెట్టు మీరు లెక్కుతారు, రాజా బతుకుతారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము నా వాళ్ళు, నా బంధు, నా బలుగం అనుకున్న వాళ్ళందరి దగ్గర తీసుకోవాలని చూస్తారు కానీ తిని బయమానమై అవతల పడతారు కానీ మీ ఇంటికి ఎవరు సాధన చేయరు. మీ 10 రూపాయలు మీకు ఎవరు సాయం చేయరు. మీరు కష్టం చేయాలి, మీరే నడవాలి, మీరు కష్టం చేయాలి, మీ అన్నం మీరు తినాలి, రెక్కాడాలి, బుక్క తినాలి, అంతే తప్ప ఎవరో తెచ్చి పెట్టాలి తినాలని నీకు ఆశ లేదు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం కొన్ని రోజులు అవుతుంది, కొంత నరదెబ్బ చాలా చెడ్డగా నడుస్తుంది, నరదృష్టి చాలా చెడ్డగా పడింది ఇంటి మీద, కన్ను విషకన్ను చాలా చెడ్డగా పడింది, బరకత ఉండకపోవడం, అరకత ఉండకపోవడం, మనసు శాంతం ఉండకపోవడం, అన్నిటికన్నా ఆరోగ్యం సరిగా ఉండకపోవడం. ఏ మాయరా గతి మాది, ఏ మాయరా ఎట్లా చూడండి. శని దెబ్బకి ఎవరైనా కానీ అడ్డం పడవలసింది. శని దెబ్బకి అది శని చాలా గొప్ప విషయం. కానీ భగవంతునికి నమ్మండి, ఆ శ్రీమన్నారాయణకి నమ్మి ఉండండి, మంచి జరుగుతుంది. ఆ 7 కొండల వాసుని దర్శనం చేసుకుని వస్తే చాలా మంచి జరుగుతుంది. చూడండి, 7 కొండల వాసుని దర్శనం చేసుకువచ్చిన వాళ్ళకి గండాలు గణంత్రాలు ఉండవు. రెండోది అప్పు సప్పు ఉండదు. ఇంటి మీద ఏ దరిద్రం ఉన్నా పక్కకి జరిగిపోతుంది. సాడేసతి గాచారం ఎప్పటి నుంచి పట్టుకొచ్చిన దరిద్రం అది ధనామని ఇడిచి వెళ్ళిపోతుంది. శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు ఎక్కిన వాళ్ళకి. అలాగే కాదు, 7 కొండల మెట్లు ఎక్కిన వాళ్ళకి రూపము, రంగు చేంజ్ అయిపోతుంది. చాలా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. మనసు అన్నిటికన్నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేయిపెట్టింది కలిసి వస్తుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. చూశారా, 7 కొండల వాసుని దగ్గర నిత్య జాతర, స్వామి జాతర, రోజు జాతర. ఆ స్వామి దగ్గర పోయి ఒక్కసారి కళ్ళార దేవునికి చూసి వస్తే ఇంటి లోపల ఉన్న దారిద్ర్యం ఎప్పటి నుంచో పట్టుకొచ్చిన దరిద్రం అది అనామదిగా వదిలి దెబ్బకే వెళ్ళిపోతుంది. అది ఇంకా ఉండదు. చూశారా, శ్రీమన్నారాయణది, భగవంతునిది, అది వైకుంఠం నాయన, సాక్షితంగా వైకుంఠం. ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వస్తే చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంటి లోపల మనసు శాంతం లేదు, చేయిపెట్టిన పని కలిసి రావటం లేదు, ఒకరు చేస్తే ఒకరు జరగడం, ఇదంతా వెళ్ళిపోతుంది. ముందల మంచి జరుగుతుంది. తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు అంత జయమే జరుగుతుంది, మంచి జరుగుతుంది, అంత జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేదు. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి, 5 పడ్డాయి గవ్వలు. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. చూశారా, గురుబలం 8 ఉన్నాడు, శని బలం 7 ఉంది. గురుబలం ఒక మెట్టు ఎక్కువనే ఉంది, శని బలం ఒక మెట్టు తక్కువనే ఉంది. కానీ శని బలానికి మంచి స్థానం దొరికింది. అది చెడకొడుతుంది, పొడకొడుతుంది, ఇంటి తమాషా చూస్తుంది. దానికి ఏం చేయాలి? శ్రీమన్నారాయణమని ఆ భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు మంచి జరుగుతుంది. భగవంతునికి మరవకుండా నడవండి, జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే ఫోన్ ద్వారా మాట్లాడండి, కింద నంబర్ ఉందండి, నంబర్కి మాకు ఫోన్ చేయండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.